హలో టెక్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం పాండాస్ లైబ్రరీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, ఈ వీడియోలో మనం మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ గురించి డిస్కస్ చేసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే అసలు మ్యాట్ప్లాట్లిబ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఒక డేటా విజువలైజేషన్ లైబ్రరీ. ఇందులో మనం స్టాటిక్, యానిమేటెడ్ అండ్ ఇంటరాక్టివ్ చార్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇదేంటంటే అసలు ఒరిజినల్‌గా మ్యాట్‌లిబ్ అనే ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఉంటది. ఆ సాఫ్ట్‌వేర్ ఎలా వర్క్ అవుతదో అలా కొంచెం డిజైన్ చేశారు పైథాన్‌లో యూజ్ చేయడానికి. ఓకే, ఇదేంటి అంటే ఇది నంపైథాన్, పాండాస్‌తో కూడా వర్క్ అవుతది. ఓకే, దీని యొక్క కోర్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఇందులో మల్టిపుల్ వెరైటీ ఆఫ్ చార్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ లైన్ చార్ట్, బార్ చార్ట్, పై చార్ట్, హిస్టోగ్రామ్ అలా. ఓకే, అండ్ అలాగే ఇందులో మన చార్ట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి మన కంట్రోల్‌లోనే ఉంటాయి. ఓకే, లైక్ ఏంటి, టెక్స్ట్, ఫాంట్ స్టైల్స్ వచ్చేటప్పటికి సైజ్, కలర్. ఓకే, మన చార్ట్ యొక్క సైజ్ ఇలా ఇవన్నీ మనమే డిసైడ్ చేసుకొని మనమే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే వీటిని మనం మల్టిపుల్ ఫార్మాట్స్, మల్టిపుల్ రిజల్యూషన్‌తో ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మేజర్‌గా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తారు. మోడల్ యొక్క పెర్ఫార్మన్స్, మెట్రిక్స్ అవన్నీ విజువలైజ్ చేయడానికి. ఓకే, అండ్ అలాగే అకాడమిక్ రిసర్చర్స్‌లో కూడా యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఫైనాన్స్‌లో ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి. సో, వాటి గురించి సంథింగ్ విజువలైజేషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్ అండ్ ఇంటరాక్షన్. ఓకే, అండ్ అలాగే బిజినెస్ ఇంటెలిజెన్స్. బిజినెస్‌లో ట్రెండ్స్ అవి అనలైజ్ చేయడానికి కూడా ఈ లైబ్రరీని యూజ్ చేసి చార్ట్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఓకే. ఓకే, ఫస్ట్ బేసిక్ ప్లాట్. ఫస్ట్ ఏం చేయాలి, లైబ్రరీ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మన కోడ్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ matplotlib.pyplot యాస్ పీఎల్‌డి. ఓకే, దాని తర్వాత డేటా అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఒక శాంపుల్ డేటా లేదా ఒక డేటా సెట్ అన్నా ఇంపోర్ట్ చేసుకొని డేటా సెట్‌లో ఉన్న డేటానన్నా యూజ్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ప్లాట్ అనే వాల్యూకి కాల్ చేయాలి. సారీ, అండ్ అలాగే సారీ, దాని తర్వాత ప్లాట్ అనే ఫంక్షన్‌కి కాల్ చేయాలి మనం. ఓకే, కాల్ చేసినప్పుడు అందులో మనం 2 వాల్యూస్‌ని పాస్ చేయాలి. ఓకే, మన ఎక్స్ వేరియబుల్ అండ్ అలాగే వై వేరియబుల్ అంటే యాక్సిస్‌లో ఉండే వాల్యూస్, వై వాల్యూలో ఉండే సారీ, వై యాక్సిస్‌లో ఉండే వాల్యూస్‌ని సెండ్ చేస్తాం. ఓకే, సెండ్ చేసిన ఓకే, తర్వాత పిఎల్‌టి డాట్ షో అనే ఫంక్షన్‌కి కాల్ చేస్తాం. ఇదేం చేస్తది అంటే ఆ చార్ట్‌ని డిస్‌ప్లే చేస్తది మనకి. ఓకే, ఇప్పుడు ఒక బేసిక్ ప్లాట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ matplotlib.pyplot as plt. ఓకే, ఇలా లైబ్రరీ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక శాంపుల్ డేటా తీసుకుంటాం. ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 10, 20, 15, 30, 25. ఓకే, ఇలా ఒక శాంపుల్ డేటా అనేది తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తా, ప్లాట్‌కి కాల్ చేస్తా. plt.plot. ఈ ప్లాట్ అంటే ఏంటంటే ఒక లైన్ చార్ట్‌కి కాల్ చేస్తది. ఓకే, లైన్ చార్ట్‌ని క్రియేట్ చేస్తది. ప్లాట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే. ఓకే, plt.plot ఆఫ్ మనం ఏంటి x యాక్సిస్, y యాక్సిస్ వాల్యూస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత plt.show. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్‌ని మనం రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా నాకొక డయాగ్రామ్ అనేది వచ్చింది. ఫిగర్. ఓకే, ఇప్పుడు ఈ చార్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఇచ్చిన డేటా 1, 10. ఓకే, 2, 20. సో, అలా మనం ఇచ్చిన డేటాతో ఒక చార్ట్ అనేది డిజైన్ చేసి ఇస్తది. దీన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇది బేసిక్ ప్లాటింగ్. ఇప్పుడు అసలు ఆ గ్రాఫ్‌ని ఎలా కస్టమైజ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి, కలర్. ఓకే, ఇప్పుడు మన గ్రాఫ్ యొక్క కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ రెడ్ కలర్ కావాలంటే రెడ్, బ్లూ కావాలంటే బ్లూ, యెల్లో కావాలంటే యెల్లో, పింక్ కావాలంటే పింక్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఓకే, కలర్ నేమ్స్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదా హెక్సాడెసిమల్ కోడ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి లైన్ స్టైల్.
ఇప్పుడు మనకి ఇందాక ఏమొచ్చింది ప్లెయిన్ లైన్ వచ్చింది కదా! ఇప్పుడు ఆ ప్లెయిన్ లైన్ బదులు డాష్డ్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. డాటెడ్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. డాష్ డాటెడ్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే లైన్ విడ్త్. ఆ లైన్ యొక్క విడ్త్ అనేది మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. లైక్ మనకు కావాల్సినట్టు. ఓకే. అండ్ అలాగే మార్కర్స్. మార్కర్స్ అంటే ఏంటంటే డేటా పాయింట్స్. ఇప్పుడు ఈ యాక్సిస్ ఎక్కడైతే మెర్జ్ అవుతాయో ఆ ప్లేస్‌లో మనకు కావాల్సిన మార్కర్ అనేది వస్తది. లైక్ ఇప్పుడు మనం హ్యాష్‌ట్యాగ్ ఇచ్చామనుకోండి. ఆ హ్యాష్‌ట్యాగ్ అనేది అక్కడ వస్తది. ఒకవేళ ఓ అని ఇచ్చామనుకోండి. ఓ అనే వాల్యూ వస్తది. ఓకే. సేమ్ అలా. నెక్స్ట్ అలాగే గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ అంటే తెలుసు కదా మనకి నార్మల్ గ్రాఫ్ షీట్స్‌లో ఎనకాల గ్రిడ్ లైన్స్ వస్తాయి కదా! సేమ్ అలా గ్రిడ్ లైన్స్ అనేవి వస్తాయి. ఈ గ్రిడ్ అనేది యూజ్ చేస్తే. ఓకే. ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం కోడ్. ఒక గ్రాఫ్‌ని క్రియేట్ చేద్దాము. ఓకే. నేను సేమ్ డేటా ఉంచేస్తున్నాను. ఓకే. మనం ఏంటంటే ఇందులో చేంజెస్ చేసుకుందాం. ఫస్ట్ ఇవ్వాల్సిన వాల్యూ ఏంటి? ఎక్స్. ఓకే. తర్వాత వై. ఇప్పుడు నేను కలర్ ఇస్తున్నా. ఏంటి? సివాల్వ్ కలర్ ఈక్వల్ టు యెల్లో. ఓకే. ఇప్పుడు లైన్ విడ్త్. ఓకే. లైన్ విడ్త్ ఒక 3 పాయింట్స్ ఇస్తున్నాను. ఇప్పుడు లైన్ షేప్. లైన్ షేప్ ఏంటి? మాకు డాష్డ్ లైన్ కావాలి. సో, డబుల్ డాష్ ఇచ్చా. ఇప్పుడండి అలాగే నేను మార్కర్స్ కూడా ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకని మార్కర్ ఈజ్ ఈక్వల్ టు ఓ. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మార్కర్ ఇచ్చింది కాబట్టి మార్కర్ సైజ్ కూడా డిఫైన్ చేయాలి నేను. కాబట్టి మార్కర్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే. ఇది. ఓకే. ఇప్పుడు నేను ఇలా కొన్ని అట్రిబ్యూట్స్ అనేవి ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఒక గ్రాఫ్ అనేది క్రియేట్ అవుతది. చూడండి. సో, ఇది గ్రాఫ్. ఇగోండి. నేను లైన్ షేప్ డాష్డ్ లైన్ ఇచ్చా. సో, డాష్డ్ లైన్ అనేది వచ్చింది. కలర్ యెల్లో ఇచ్చా. మార్కర్. ఓకే. మార్కర్స్ ఇగోండి. ఓ షేప్‌లో మార్కర్స్ అనేవి వచ్చాయి. ఓకే. ఇప్పుడు ఏదైనా గ్రిడ్ లైన్స్ కూడా కావాలి సేమ్ దీనికే. ఇప్పుడు ఏం చేస్తా అంటే plt డాట్ గ్రిడ్ ఇందులో ట్రూ అని వాల్యూ పాస్ చేస్తాం. బూలియన్ వాల్యూ. ఓకే. ఇప్పుడు గ్రిడ్ కూడా వస్తది చార్ట్‌లో. చూడండి బ్యాక్ సైడ్ గ్రిడ్ వచ్చింది. ఓకే. సో, ఇలా ఇంకా అడ్వాన్స్డ్‌గా మనం నచ్చినట్టు యాస్థెటిక్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది గ్రాఫ్ కస్టమైజేషన్. ఇప్పుడు టైటిల్స్, లేబుల్స్ అండ్ లెజెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ క్రియేట్ చేస్తున్నాము అంటే దానికి ఒక టైటిల్ ఉంటది. ఓకే. ఆ టైటిల్‌ని పెట్టుకోవడానికి plt డాట్ టైటిల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఓకే. అందులో ఆ టైటిల్ నేమ్ ఇస్తాము. ఆ ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్ కావాలంటే ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి లేబుల్స్. ఓకే. లేబుల్స్ దేనికి అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ 2 ఉంటాయి. ఓకే. ఆ ఎక్స్ యాక్సిస్‌లో ఉన్న డేటా దేనికి సంబంధించిందన్నది తెలీదు. లేబుల్ అనేది ఇవ్వకపోతే. ఆ లేబుల్ ఇస్తే ఏంటి? ఆ ఎక్స్ యాక్సిస్‌లో ఉన్నది ఓకే. దీనికి సంబంధించిన డేటా అని తెలియడానికి. ఓకే. అందుకని లేబుల్స్ అనేవి వాడతాం. ఎక్స్ లేబుల్, వై లేబుల్. ఓకే. అండ్ అలాగే లెజెండ్స్. ఓకే. ఈ లెజెండ్స్ అనేవి మల్టిపుల్ డేటా సీరీస్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసి ఒక గ్రాఫ్ డిజైన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు దీనికి పెద్ద చేంజెస్ ఏం చేయట్లేదు. సేమ్ ఈ గ్రాఫ్‌కే టైటిల్, లెజెండ్ యాడ్ చేద్దాము. ఓకే. plt డాట్ టైటిల్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్యబాబు. ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి 16 పెడుతున్నా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అలాగే plt డాట్ లేబుల్. ఎక్స్ లేబుల్ వచ్చేటప్పటికి ఏం పెడుతున్నాను అంటే సపోజ్ మంత్. ఓకే. అండ్ అలాగే plt డాట్ వై లేబుల్. వై లేబుల్ వచ్చేటప్పటికి యూసేజ్ ఫర్ ఎగ్జాంపుల్.
ర్యాండమ్‌గా ఏయో కొన్ని పేర్లు పెట్టేసాను. ఫీల్ అవ్వకండి. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. నా ప్లాట్ యొక్క టైటిల్ బాలయ్య బాబు అని వచ్చింది. ఓకే. ఎక్స్ లేబుల్ ఏంటి మంత్. ఇవన్నీ మంత్స్ అని అనుకుంటుంది. ఓకే. ఈ సైడ్ అంతా యూసేజ్. ఓకే. సో, ఇలా గ్రాఫ్స్ అనేవి మనలా నచ్చినట్టు డిజైన్ చేసుకుంటాం. సో, ఇలా టైటిల్స్ అండ్ లెజెండ్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఓకే. ఇప్పుడు బార్ చార్ట్స్, పై చార్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. బార్ చార్ట్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటి వెర్టికల్ బార్ చార్ట్, హారిజాంటల్ బార్ చార్ట్. ఓకే. వీటిని ఎలా డిఫైన్ చేస్తాము అంటే పీఎల్‌టీ డాట్ బార్ అంటే వెర్టికల్ బార్ చార్ట్ అనేది క్రియేట్ అవుతది. పీఎల్‌టీ డాట్ బార్ హెచ్ అంటే హారిజాంటల్ బార్ అనేది క్రియేట్ అవుతది. బార్ చార్ట్స్ అందరికి ఐడియా ఉంటది. ఏంటి ఇలా పొడుగ్గా బార్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, దానికి పెద్ద కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ పై చార్ట్. పై చార్ట్ గురించి కూడా మాక్సిమం అందరికి తెలుసు. ఓకే. ఒక సర్కిల్ ఉంటది. దాన్ని పిజ్జా స్లైసెస్ కింద కట్ చేసినట్టు కట్ చేస్తాం. ఓకే. ఓకే. పై చార్ట్స్‌కి పీఎల్‌టీ డాట్ పై అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఓకే. దీంట్లో మనం అట్రిబ్యూట్స్ ఇస్తాం. లైక్ ఏంటి ఏ స్లైస్ ఏ పీస్ అని. అండ్ అలాగే దాని యొక్క లేబుల్స్. ప్రతి స్లైస్‌కి ఒక్కొక్క లేబుల్ అనేది ఇవ్వాలి. ఓకే. అండ్ అలాగే దానికి కలర్స్ డిఫైన్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. లైక్ అలా మనకు నచ్చినవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చార్ట్స్‌ని కూడా మనం డిజైన్ చేద్దాం. 3 చార్ట్స్‌ని. ఓకే. ఇప్పుడు నేను సేమ్ డేటా యూజ్ చేస్తున్నాను. దీంతో బార్ చార్ట్ అనేది చేస్తాం. పీఎల్‌టీ డాట్ బార్ ఆఫ్ వై. ఓకే. పీఎల్‌టీ డాట్ షో. ఓకే. ఇప్పుడు నేను సింపుల్ బార్ చార్ట్ క్రియేట్ చేశాను. ఓకే. సో, ఇది వెర్టికల్ బార్ చార్ట్. ఓకే. ఇప్పుడు సేమ్ ఇక్కడ బార్ ప్లేస్‌లో బార్ హెచ్ అని పెట్టా. పెట్టి మళ్ళీ రన్ చేశా. ఇప్పుడు హారిజాంటల్ బార్ చార్ట్ అనేది వచ్చింది. సో, ఇలా ఇవి యూజ్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు నేను పై చార్ట్‌కి ఒక శాంపుల్ డేటా అనేది తెచ్చుకున్నాను. ఓకే. పీఎల్‌టీ డాట్ పై ఆఫ్ సైజెస్ లేబుల్స్ ఈక్వల్ టు లేబుల్స్ అండ్ ఆటో పీసీటీ ఆటో పై కట్. ఇది నేను 1.1 ఎఫ్ పెడుతున్నాను. అది 1.1 ఆటో పీసీటీతో వస్తది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు పై చార్ట్ అనేది వస్తది. ఇదిగో పైథాన్, జావా, సీబీపీ అదో. ఓకే. ఇలా. ఓకే. దీనికి కావాలంటే ఔట్‌లైన్స్ అవి ఇవి బోలెడన్ని యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది బార్ చార్ట్స్ అండ్ పై చార్ట్స్ గురించి. ఇప్పుడు స్కాటర్ ప్లాట్స్ అండ్ హిస్టోగ్రామ్స్ గురించి మాట్లాడుకుందాం. స్కాటర్ ప్లాట్స్ అంటే ఏంటంటే, ఒక గ్రాఫ్‌లో రాండమ్‌గా డాట్స్ పెట్టడాన్ని స్కాటర్ చార్ట్ అంటారు. ఓకే. రాండమ్‌గా అంటే మనం చూడడానికి రాండమ్‌గా ఉంటాయి. బట్ ప్లాట్స్ అనేవి డాట్స్ అనేవి డేటా పాయింట్స్. ఓకే. ఇప్పుడు ఒక చార్ట్‌లో డాట్స్ అనేవి వస్తాయి. అంతే. లైన్స్, బార్స్ ఇలా ఏం రాకుండా ప్రతి డేటా పాయింట్ దగ్గర ఒక్కొక్క డాట్ అనేది వస్తది స్కాటర్ ప్లాట్‌లో. ఓకే. ఆ డాట్ అనేది మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. లైక్ నీకు డాట్ కావాలా? స్టార్ కావాలా? అలాగా. ఓకే. అండ్ అలాగే హిస్టోగ్రామ్స్‌కొచ్చేటప్పటికి ఇది సేమ్ బార్ చార్ట్ లాగానే ఉంటది. బట్ బార్ చార్ట్‌లో బార్‌కి మధ్యలో స్పేస్ అనేది ఉంటది. బట్ హిస్టోగ్రామ్‌లో స్పేస్ అనేది ఉండదు. కంటిన్యూ‌గా ఉంటాయి బార్స్. ఓకే. సో, వాటిని హిస్టోగ్రామ్స్ అని అంటాం. ఓకే. ఇప్పుడు ఇవి కూడా ఒకసారి క్రియేట్ చేద్దాము. ఓకే. నేను స్కాటర్ ప్లాట్‌కి ఒక శాంపుల్ డేటా అనేది తీసుకున్నాను. హవర్స్, మార్క్స్ అని. ఇప్పుడు పీఎల్‌టీ డాట్ స్కాటర్ ఆఫ్ హవర్స్, మార్క్స్. ఓకే. ఇలా ఈ 2 వాల్యూస్ పెట్టి ఒక గ్రాఫ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఇలా పాయింట్స్ అనేవి వచ్చాయి నాకు. దీన్నే స్కాటర్ ప్లాట్ అంటాం. ఓకే. ఓకే. ఇప్పుడు హిస్టోగ్రామ్స్‌కి నేను మార్క్స్ అనే ఒక శాంపుల్ డేటా అనేది తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తా అంటే పీఎల్‌టీ డాట్ హిస్ట్ ఆఫ్ మార్క్స్, బిన్స్ ఈక్వల్ టు 5. నాకు 5 బిన్స్ కావాలి అని చెప్పి 5 బిన్స్ అని పెట్టుకున్నాను. అక్కడ మీరు ఎన్ని కావాలో అని పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. ఏమవుతుంది చూడండి. ఇలా నాకు 5 బిన్స్ కింద డివైడ్ అయ్యి డేటా అనేది చూపించింది.
50, 60, 70, 80, 90. ఓకే. 50 ఇద్దరికొచ్చింది, 60 ఇద్దరికొచ్చింది, 70 ఇద్దరికొచ్చింది, 80 ఇద్దరికొచ్చింది, 90 ముగ్గురికొచ్చింది. సో, అలా. ఓకే. సో, ఇలా హిస్టోగ్రామ్ అనేది ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో, ఇది స్కాటర్ ప్లాట్ అండ్ హిస్టోగ్రామ్స్ గురించి. సబ్‌ప్లాట్స్ అంటే ఏంటంటే, ఒక పెద్ద ప్లాట్‌లో చిన్న చిన్న సబ్‌ప్లాట్స్ అనేవి పెట్టడాన్నే సబ్‌ప్లాట్స్ అంటాము. ఓకే. చిన్న చిన్న ప్లాట్స్ పెట్టడాన్ని సబ్‌ప్లాట్స్ అంటాం. ఒక్కొక్క ప్లాట్‌ని సబ్‌ప్లాట్ అంటాం. ఓకే. సింపుల్‌గా. ఓకే. దాన్ని ఎలా పెడతాము అంటే, మనం సబ్‌ప్లాట్స్ అనే ఈ ఫంక్షన్ యూజ్ చేసి పెడతాము. ఓకే. ఫస్ట్ ఏంటి ఈ ఫిగర్ అనేది ఉంది కదా! ఈ ఫిగర్ అనేది ఏంటంటే, ఇది టాప్ లెవెల్ కంటైనర్ అంటే పెద్దది. ఇప్పుడు మెయిన్ మనకి అవుట్‌పుట్ వచ్చే ఇమేజ్ యొక్క సైజ్ ఎంత? అది ఈ ఫిగర్‌లో డిఫైన్ చేస్తాం మనం. తర్వాత దాని యొక్క సైజ్ విడ్త్ ఎంత? హైట్ ఎంత? అనేది కావాలి కాబట్టి. తర్వాత సబ్‌ప్లాట్స్ ఎన్ని సబ్‌ప్లాట్స్ కావాలి అనేది. ఓకే. నెక్స్ట్ టైట్ లేఔట్. ఇది ఏం చేస్తది అంటే, మన యొక్క సబ్‌ప్లాట్స్ అనేవి ఉన్నాయి కదా! అవన్నీ ఈ ఫిగర్‌లో అడ్జస్ట్ అవ్వేలా చేస్తది. ఫిట్ అవ్వేలాగా. ఇప్పుడు ఈ సబ్ ప్లాట్సే కాకుండా సబ్ ప్లాట్ అనే ఫంక్షన్ కూడా ఉంటది. ఓకే. అది సబ్ ప్లాట్‌ని క్రియేట్ చేయడానికి. అందులో 3 వాల్యూస్ అనేవి డిఫైన్ చేస్తాం మనం. ఫస్ట్‌దొచ్చేటప్పటికి రోస్, రెండోదొచ్చేటప్పటికి కాలమ్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి పొజిషన్. ఓకే. ఇలా ఆ 3 వాల్యూస్ డిఫైన్ చేస్తాం మనం. ఇప్పుడొక సబ్ ప్లాట్స్‌తో కూడిన ఒక ప్లాట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 సబ్ ప్లాట్స్ అనేవి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఫస్ట్ ఏం చేస్తా? ఫస్ట్ సబ్ ప్లాట్‌ని క్రియేట్ చేద్దాం. plt.subplot. ఓకే. ఈ సబ్ ప్లాట్‌లో ఫస్ట్ ఏం చేస్తా? ఏ రో పొజిషన్‌లో ఉండాలో అది డిఫైన్ చేస్తా. ఫస్ట్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్‌లో ఉండాలి. కాలమ్స్ ఎన్ని రావాలి నాకు? 2 కాలమ్స్ అనేవి రావాలి. అంటే ఒకదాని పక్కన ఇంకొకటి కావాలి కాబట్టి. లేదా ఒకదాని కింద ఒకటి కింద కావాలంటే ఇక్కడ 1 అని ఇచ్చి కింద దాంట్లో 2 అని ఇస్తా. ఓకే. 1, 2 కాలమ్స్. ఓకే. నెక్స్ట్ పొజిషన్. ఏ పొజిషన్‌లో ఉండాలి? ఫస్ట్ పొజిషన్‌లో ఉండాలి. ఓకే. ఇప్పుడు plt.plot. ఓకే. ఇప్పుడు నేను దీనికి వాల్యూస్ ఇవ్వాలి. ఏంటి 1, 2, 3, 4, 5, 6. ఓకే. వాల్యూస్ అనేది ఇలా ప్లాట్ లోపల కూడా ఇచ్చుకోవచ్చు లిస్ట్స్. ఓకే. నెక్స్ట్ రెండో సబ్ ప్లాట్. plt.subplot. ఇప్పుడు ఏంటి ఇది కూడా సేమ్ ఒక రోయే ఉంది. 2 కాలమ్సే ఉన్నాయి. పొజిషన్ ఎక్కడ? సెకండ్ పొజిషన్. ఓకే. సేమ్ అలా ఇస్తాం. నెక్స్ట్ plt.plot లిస్ట్‌లో 3, 2, 1, 3, 2, 1, 6, 5, 4 దానికి రివర్స్‌లో పెట్టాను. ఓకే. ఇప్పుడు నేను plt.show వేస్తున్నా. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశా. ఓకే. నాకు ప్లాట్ వచ్చింది చూడండి. ఓకే. ఇప్పుడు నాకు 2 సేమ్ ప్లాట్స్ అనేవి వచ్చాయి. ఓకే. చూడండి 4, 5, 6. 4, 5, 6. ఓకే. సో, ఇలా సబ్ ప్లాట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది సబ్ ప్లాట్స్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్ ఫీచర్స్. ఓకే. ఇప్పుడు ఇమేజ్‌ని మనం మాన్యుయల్‌గా సేవ్ చేయకుండా ఆటోమేటిక్‌గా సేవ్ చేసుకోవాలి అనుకుంటే సేవ్ ఫిగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం నచ్చిన లొకేషన్‌లో ఆ ఫైల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అలాగే ఇందులో బిల్ట్ ఇన్ స్టైల్స్ అనేవి ఉంటాయి. లైక్ సీబాన్‌లో స్టైల్స్. సీబాన్ అనేది ఒక లైబ్రరీ. ఆ లైబ్రరీలో స్టైల్స్ తెచ్చుకోవచ్చు. ggplot అనే స్టైల్ తెచ్చుకొని అది యూజ్ చేసుకోవచ్చు. డార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్టైల్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే BMH అనే ఒక స్టైల్ ఉంటది. ఆ స్టైల్‌ని కూడా తెచ్చి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే యానోటేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ ఒక కీ పాయింట్‌ని హైలైట్ చేసుకోవడానికి. ఆ! అండ్ అలాగే పాండాస్. పాండాస్‌లో ఆ! పాండాస్‌లో డేటా ఫ్రేమ్ ఉంటది కదా! డేటా ఫ్రేమ్ డాట్ ప్లాట్ అని యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా గ్రాఫ్ అనేది ఆ డేటా ఫ్రేమ్‌తో జనరేట్ అయిపోతది. సో, పాండాస్‌తో చాలా కంపాటబుల్. ఓకే. జస్ట్ ఇప్పుడు ఫైల్‌ని ఒక స్పెసిఫైడ్ లొకేషన్‌లో ఎలా సేవ్ చేయాలో దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు సేమ్ ప్రీవియస్ ప్లాట్ క్రియేట్ చేసాం కదా! సబ్ ప్లాట్స్. దాన్నే సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలని చెప్పాను? plt.savefig. ఓకే. అప్పుడు నేను ఇమేజ్ నేమ్ అనేది ఇవ్వాలి ఇక్కడ నేను. ఏమిస్తున్నానంటే plot123.png. ఓకే. DPI అనే ఒక వాల్యూ ఇవ్వాలి. అంటే డాట్స్ పర్ ఇంచ్. ఇంచ్‌కి ఎన్ని డాట్స్ అనేది ఉండాలి అని. నేను 300 డాట్స్ ఉండాలని అనుకున్నా. ఓకే.
సో, ఇప్పుడు మళ్ళీ ఫైల్‌ని రన్ చేస్తున్నాను. ఓకే. ఓకే. ఇది ఇమేజ్. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను. pld.123.png అనే ఫైల్ అనేది ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయింది. సో, ఇలా మ్యాట్‌ప్లాట్‌లిబ్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే. ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలంటే అది మీరు ఓన్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలి. ప్రతి ఫీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అయితే సరిపోదు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.